ఆవిడికి క్షమాపణ చెప్పి నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకో. దక్ష, సే సారీ. సారీ. బాబు, ఇక మేం బయలుదేరుతాం. అలాగే, జరిగిందేదో జరిగిపోయింది. ఇవేవి మనసులో పెట్టుకోకండి. మనది ఏడిపించే వర్గమే కానీ ఏడ్చే వర్గం కాదక్క. బాధపడకు. ఏంటి, బాధగా ఉందా? అవమానం జరిగితే మనసెంత గాయపడుతుందో ఇప్పుడు అర్థమైందా? ఏ నేరం చేయని మా అమ్మ మీద దొంగతనం నేరం మోపాలని చూశారే. ఆ వయసులో ఆ పెద్దావిడ ఆ నిందని భరించగలిగేదా అని ఒక్క నిమిషమైనా ఆలోచించారా? మా అమ్మ బ్యాగులో గాని ఆ హారం దొరికి ఉంటే మీరు ఎలా మాట్లాడి ఉండేవారో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. మీకు ఒక అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మ మీదే ఇలాంటి నేరం ఎవరైనా మోపితే ఆ తల్లి కన్నా ముందు మీకెంత బాధ ఉంటుందో ఊహించుకోండి. ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీరు ముగ్గురు అందులో భానుని అవమానించడానికి, ఏడ్పించడానికి ఏ వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. మరి నాకు ఒక వంక దొరికింది. మా అమ్మను దొంగని చేయాలని చూసినందుకు. అదే నేను ఏజీ భార్యని కాకపోయుంటే పోలీసులకు అప్పచెప్పేదాన్ని. ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. మీకు నన్ను ఏడిపించాలనుంటే, అందులోనే మీకు ఆనందం దొరుకుతుంది అంటే నన్ను ఏడిపించండి. దయచేసి నా కుటుంబం జోలికి మాత్రం వెళ్ళకండి ప్లీజ్. ఏంటి, క్లాస్ పీకుతున్నావా? కొట్టేసిన ఆహారం మీ అమ్మే దొరికిపోతుందన్న భయంతో మళ్ళీ అందులోనే పడేసి ఉండొచ్చు కదా. నేను మర్యాదగా చెప్పాను, కన్నీళ్లు పెట్టుకుని చెప్పాను, దండం పెట్టి మరీ చెప్పాను. అయినా మీరింకా మీ పొగరు తగ్గించుకోకపోతే ఇది తింగరిది, తిట్లు తినడానికే పుట్టింది అనుకుంటున్నారేమో. ఎలాంటి నిందలు వేసినా తుడుచుకుని పోతుందిలా అనుకుంటున్నారేమో. నాకు గాని తిక్క రేగిందంటే మామూలుగా ఉండదు. ఇంకొకసారి నా కుటుంబం జోలికొచ్చారో గుర్తు పెట్టుకోండి. ఇన్ని రోజులు ఏజే మీ మాట విన్నారు, కానీ ఆయన ఇప్పుడు నన్ను నా వాళ్ళని అభిమానంగా చూసుకుంటున్నారు. నా వైపే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి.
మేడం జానీ దుష్మన్ వచ్చాడు. హే స్టూపిడ్, దుష్మన్ కాదు, లివర్, జానీ లివర్. సారీ సార్. Do you know the value of this coat? Mannerless. Get out. నమస్కారం సార్. ఎక్కడా? వేర్ ఈజ్ ఏజే? వెల్కమ్ చెప్పాలని తెలీదా? సార్ వస్తున్నారు సార్. మీకు వెల్కమ్ చెప్పడానికి ఏజే గారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు సార్. వెల్కమ్ మిస్టర్ జానీ లివర్. థ్యాంక్ యూ. ఓకే సార్. నన్ను ఇంకా ఇలా ఎంతసేపు నిలబెడతారు? వెల్కమ్ సార్. వెల్కమ్ టు ఏజే రెస్టారెంట్స్. కమ్ ఇన్ ప్లీజ్. రండి సార్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. నాకు కాస్ట్లీ వాచ్ ఉంది, కానీ నాకు టైం లేదు. నా టైం కూడా కాస్ట్లీయే, వాల్యుబుల్ టైం. వేర్ ఈజ్ ఏజే? 10 minutes లో వస్తారు. ఈ లోపు మీరు మా ఆతిథ్యం తీసుకోండి. ఇది కూడా కాస్ట్లీ కోట్. ఎక్కడ పెట్టాలి? మరకలు పడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇది మా ఆవిడ గిఫ్ట్. దొరికిపోయాం. మా భానుకి ఇవ్వండి, తను బాగా చూసుకుంటుంది. ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్ హ్యావ్ ఇట్ మిస్టర్ వాణి జోకర్. వాట్? అమ్మా, నా పేరు జోకర్ లోఫర్ కాదమ్మా, జానీ లివర్. ఎస్ ఎస్ ఎస్. కిడ్నీ లివర్ గుర్తు పెట్టుకోవడం మర్చిపోయాను. సారీ సారీ. మీరు జ్యూస్ తాగండి. అయిపోయింది. ఈ లివర్ చూశాడంటే ఇక డీల్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అప్పుడుంటుంది భానుకి. ఇది కూడా కాస్ట్లీ కోట్. మరకలు పడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇది మా ఆవిడ గిఫ్ట్. అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను.
జస్ట్ మినిట్. నాకు ఇలాంటి స్పెషల్ అగ్రిమెంట్స్ అన్ని నా వైఫ్ గిఫ్ట్గా ఇచ్చిన కోట్ వేసుకొని చేయడం అలవాటు. నా కోట్ ఇవ్వమ్మా. ఓ మై గాడ్, ఏమైంది? ఇది ఇంతకు ముందు నా కోటు మీద లేదే. ఎస్, ఇంతకు ముందు లేదు. ఇది మా ఏజీ రెస్టారెంట్స్ నుంచి మేము మీకు ఇచ్చే స్మాల్ గిఫ్ట్. మీరు మీ మిస్సెస్ గిఫ్ట్ ని ఎంత స్పెషల్ గా చూస్తారో అర్థమైంది. అందుకే ఈ సింబల్ డిజైన్ చేసి ఇచ్చాను. ఇది చూస్తే మీ మిస్సెస్ మీద మీకెంత ప్రేమ ఉందో అర్థమై ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ థాట్. థ్యాంక్ యూ. ఈ డిజైన్ వల్ల నా కోటికి ఇంకా అందం వచ్చింది. అండ్ మీరన్నట్టు మా మిస్సెస్ కి ఇంకా ఇంకా ఆనందం వస్తుంది. మిస్టర్ విజయ్, ఐఎమ్ సో హ్యాపీ, వెరీ మచ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వేదో చేసావు. నిజం చెప్పు, నువ్వేదో చేసావు, ఏదో మిస్టేక్ చేసావు. ఆ మిస్టేక్ బయటపడకూడదని మళ్ళీ మాయ చేసావు. చెప్పు, ఏం చేసావు? మరకలు పడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇది మా ఆవిడ గిఫ్ట్. ఏం మాట్లాడవేంటి? నేనేం తప్పు చేయలేదు. లేదు, ఆ కోట్ని ఏదో చేసావు. చించేసి మళ్ళీ డిజైన్తో కవర్ చేసావా? అయ్యో లేదు లేదు. మరేం చేసావు? నేను నిజంగానే ఆ జానీ జోకర్ని ఇంప్రెస్ చేయాలనుకున్నాను. జానీ జోకరా? అయ్యో కాదు కాదు, కిడ్నీ లివర్. కిడ్నీ లివరా? జానీ దుష్మన్. అతని పేరు జానీ లివర్. అవునవును, జానీ లివర్. పేరు ఏదైతే ఏంట్లే, నువ్వు మన రెస్టారెంట్ పేరు పాడు చేయలేదు. నీ వల్లే ఈ డీల్ ఓకే అయింది. ప్రభాస్, ఆ కోటు మీద గానీ డిజైన్ వేసి ఉండకపోతే వీళ్ళందరూ నన్ను ఫుట్బాల్ ఆడుకునేవారు. మాయా, ఏంటి బద్రి? ఒకసారి నీ ఫోన్ ఇస్తావా?
నీ ఫోన్ ఉందిగా. ఆహా, అది మా హెడ్ కానిస్టేబుల్ సురేష్ సిక్ లీవ్ పెట్టి 1 month అయింది. నాకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి. నా ఫోన్ నుంచి ట్రై చేస్తే నెంబర్ చూసి లిఫ్ట్ చేయట్లేదు. అవునా, నేను గేమ్ ఆడుతున్నాను బద్రి. ఎండింగ్లో ఉంది. 5 minutesలో గేమ్ ఫినిష్ అవుతుంది. పర్వాలేదు, ఇక్కడే నిలబడి గేమ్ ఫినిష్ చేయి. గేమ్ అయిపోయాకే నేను కాల్ చేసుకుంటా. ఓకే. నీ గేమేమో గాని నువ్వు గాని ఆ మంత్రాన్ని చూసి అరిస్తే నా గేమ్ ఫినిష్ అయ్యేది. ఏదో ఒక వంకతో నిన్ను ఇక్కడ బ్లాక్ చేశాను కాబట్టి సరిపోయింది. చూసావా బద్రి, నేను ఎంత తెలివిగా ఆడుతున్నానో. శ్వాస తీసుకోవడం లేదు, ఊపిరి ఆగిపోయింది. అక్క, నాకు చాలా భయం వేస్తుంది అక్క. నాకు చాలా భయంగా అవుతక్క. అంజలి, ఎవరైనా వస్తారు, అరవకు, సైలెంట్ గా మాట్లాడు. నేను కావాలని చేయలేదక్క. నీ గొంతు పట్టుకొని నిన్ను చంపబోతుంటే ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక, నాకేం అర్థం కాక ఆ ఫ్లవర్ వాస్ పట్టుకొని వెంటనే అంతేనక్క. ఊరుకో అంజలి, నాకు తెలుసు కదా, ఊరుకో. నువ్వు కావాలని ఎందుకు చేస్తావు? అక్క, ఎవరక్క ఇవిడ? అసలు ఎందుకు నీ గొంతు పట్టుకొని చంపబోయింది? నన్ను చంపడానికి కాదు, మీ బావగారిని, ఏజే గారిని చంపడానికి వచ్చింది. దొరబాబు అని ఏజే గారికి శత్రువు, అతని భార్య ఈ మంత్ర. ఇప్పుడు ఏం చేద్దామక్క? పోలీసులకు చెప్పేద్దామా? నేనే చేశానని పోలీసుల ముందు ఒప్పేసుకుంటాను. అంజలి, పోలీసులకి చెప్తానంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? పోలీసులకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నిన్ను జైల్లో పెడతారు. పర్వాలేదక్క, నేనేగా తప్పు చేసింది. ఏం జరిగినా పర్వాలేదు. పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావా? మరేం చేద్దామక్క? నాకేం చేయాలో తోచట్లేదు. పోనీ బావగారికి చెప్పేద్దామా? చెప్దాం, టైం చూసుకుని చెప్దాం. కంగారు పడి ఏమి చేయొద్దు. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఈ లేడీని ఇక్కడే ఉంచి ఈ రూమ్ లోకి ఎవరు రాకుండా చూడాలి. రా, ఈ లేడీని పక్కన పెడదాం. రూమ్కి వెళ్దాం, పద.
పంచవన్నెల చిలక నా పంజరంలోకి వచ్చి వాలిందేంటి? ఇప్పుడు మన పని ఇంకా ఈజీ. సింధు, ఏమైంది బాను, కంగారుగా ఉన్నావు? అంజలి, నీకు చెప్పలేదు కదా, సింధు మొన్ననే మామూలు మనిషి అయింది. కానీ కొన్ని కారణాల వల్ల నేనే సింధుని ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండమని చెప్పాను. ఆ విషయాలన్నీ నీకు తర్వాత వివరంగా చెబుతాను. అవునంజలి, నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ పత్రిగాడే. నీ జీవితంతో కూడా ఆడుకోవాలని చూశాడు. వాడి మాయలో నుంచి బయటకొచ్చి నువ్వు మంచి పని చేశావు. సింధు, మనం ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ముందున్న సమస్య బద్రి కాదు. ఏమైంది బాను, ఎందుకింత కంగారుగా ఉన్నావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం బాను? అదే ఆలోచిస్తున్నాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అక్క, ఇందులో నీ తప్పేం లేదు. నేనే కదా ఆవిడ అలా తలపైన కొట్టి చంపింది. నేనే వెళ్ళి ఏజీకి అంతా చెప్పేసి ఒప్పేసుకుంటాను. అంజలి, నువ్వు చేసింది నేరం కాదు. మనం చంపాలనుకునే ఉద్దేశంతో చేసింది కాదు. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏజీ ముందు నిలబడి జరిగింది చెప్తే ఇదే అదనుగా తీసుకుని ఆ బద్రిగాడు ఇంకా రెచ్చిపోతాడు. ఏజీ అరెస్ట్ అయినప్పుడే వాడు ఎలా ప్రవర్తించాడో నాకు తెలుసు. ఇప్పుడు ఈ వంకతో నిన్ను అరెస్ట్ చేసి వాడు నీ జీవితం నాశనం చేయాలని చూస్తాడు. పైగా మనమంటే అస్సలు ఇష్టం లేని కోడళ్ళు కూడా కసాయికి కత్తి అందించి సాయం చేస్తారు. ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అవునంజలి, బాను చెప్పింది కరెక్టే. నువ్వేడవకు, నువ్వేం కంగారు పడకు. బాను, నువ్వు కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే ప్రస్తుతానికి మనం ఏం చేయాలి అన్నదానికి సమాధానం దొరుకుతుంది. ఆ శవం ఇక్కడ ఉన్నంత వరకు మన మనసు మనసులో ఉండదు. అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరు చూడకుండా ఆ శవాన్ని బయట పాడేద్దాం. తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. నేను పడుకుంటే నీకెలా తగ్గుతుంది? అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? గ్యాస్ ఎక్కువయ్యి
తలనొప్పి రావడం వల్ల వచ్చిన కంగారు ఇది. అంతే. మీరు పడుకోండి, పడుకోండి. ఒక ఆసనం చెప్తాను, అదే వేస్తే అంతా సెట్ అయిపోతుంది. ఏంటది? శవాసనం. శవమా? శవం ఏంటి? శవం ఎక్కడుంది? ఏయ్, శవం ఏంటి? ఏంటా కంగారు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ ఏం లేదు. శవం అన్నారని. శవం కాదది, శవాసనం. అదొక ఆసనం అంతే. సరే, అవేమీ వద్దులే. ఒకసారి నీ చేయి చూపించు. చెయ్యా? చెయ్యేందుకు? చూపించి చెప్తాను. మన చేతిలో మన బాడీ మొత్తానికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. గ్యాసు, తలనొప్పి, టెన్షన్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మందులు వేసుకోవడం కంటే ఇలాంటి ప్రెషర్ పాయింట్స్ మీద ఇలా ప్రెషర్ పెడితే 2 minutesలో రిలీఫ్ వచ్చేస్తుంది. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిందా? ఇక పడుకో, హ్యాపీగా నిద్ర వస్తుంది. అక్క, 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 అక్క. అందరూ పడుకున్నారు.